it's industry associations all have had a single opinion how well they have benefited from this and what our government, AP government has done in it, sir. So that is one aspect. And sir, మీరు అనుమతిస్తే సార్ ఒక ఈ రీస్టార్ట్ ప్యాకేజ్లో ఉన్నటువంటి వాట్ ఆర్ ద మెయిన్ థింగ్స్ అన్నీ కూడా ఒక 2 నిమిషాల క్లుప్తంగా ఒక వీడియో తయారు చేశాం సార్, సో దట్ మన ఆంటర్ప్రెన్యూర్స్ అందరికి కూడా అర్థమవుతుంది అని చెప్పి. సో వీ కెన్ ప్లే దట్ సార్. పరిశ్రమలకు జగనన్న అండగా ఉండగా ఇక ప్రతిరోజు పండగ. లాక్డౌన్ మొదలయ్యాక పరిశ్రమలకు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా అంటే ఎంఎస్ఎంఈలు కుదేలయ్యాయి. పారిశ్రామిక రంగం వృద్ధి చెందడం అంటే రాష్ట్రానికి ఆర్థిక బలం పెరగడం. జరుగుతున్న నష్టాన్ని క్షుణ్ణంగా గమనించింది ఏపీ ప్రభుత్వం. సంచలన విధి విధానాలతో, కట్టుదిట్టమైన ప్రణాళికలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించే రథసారథి శ్రీ వైఎస్ జగన్ గారు ఈరోజు పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరినిచ్చారు. ఇందుకోసం వర్కింగ్ క్యాపిటల్ కింద 200 కోట్ల రూపాయలతో ఒక ఫండ్ ఏర్పాటైంది. ప్రాథమిక అవసరాలైన కరెంటు బిల్లులు, జీఎస్టీ, జీతాలు చెల్లించలేని ఈ రంగం వారికి ఈ కొత్త పాలసీతో ఓ పెద్ద రిలీఫ్. 3 ఏళ్ల కాల పరిమితితో 6 నుంచి 8% వడ్డీ రేటుతో 2 నుంచి గరిష్టంగా 10 లక్షల దాకా రుణ సాయం అంటే ఇప్పుడున్న క్లిష్ట సమయంలో ఇదో గొప్ప చేయూత, గొప్ప మేలు. ఇక కరెంటు విషయానికి వస్తే డిమాండ్ భారం నుంచి 3 నెలల మినహాయింపు ఇవ్వడం ద్వారా ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది ఎంఎస్ఎంఈలకు. వేల పరిశ్రమలకు దీనివల్ల అతిపెద్ద ప్రయోజనం. ప్రధానమైన ఆకర్షణల వైపు దృష్టి సారిస్తే 905 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులు, 188 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల మాఫీ, 2014-15 నుంచి ఎంఎస్ఎంఈల బకాయిలు చెల్లించేందుకు ఆమోదం. మార్చి 22 నుంచి మూతపడ్డ పరిశ్రమలకు ఇప్పుడు సరికొత్త జవసత్వాలొచ్చాయి. ముఖ్యమంత్రి వారి ముందు చూపుకు ఇప్పుడు సంఘ సభ్యులు, పరిశ్రమల అధిపతులు కృతజ్ఞతా భావంతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్ పాలసీ కింద ఎంఎస్ఎంఈల మొత్తం ఉత్పత్తిలో 25% కొనుగోలుకై ప్రభుత్వం అందిస్తుంది తోడ్పాటు. దానివల్ల ఎంఎస్ఎంఈలకు ఆర్థిక పరంగా ఎంతో చేయూత. భారీ ఇతర పరిశ్రమలకు ఏప్రిల్ నుంచి జూన్ 2020 దాకా 3 నెలల పాటు వడ్డీ లేదా జరిమానా ఛార్జీలు లేకుండా అన్ని స్థిర డిమాండ్ ఛార్జీలు వాయిదా. దాదాపు 98,000 ఎంఎస్ఎంఈల వల్ల 10 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ఏపీలో వ్యవసాయ రంగం తర్వాతి స్థానాల్లో ఉన్న ఎంఎస్ఎంఈలు ఆహార, వ్యవసాయ ఆధారిత రంగం, గ్రానైట్ కటింగ్ ఇంకా పాలిషింగ్ విభాగం, ఇంజనీరింగ్ ఆధారిత అలాగే లెదర్ ఆధారిత పరిశ్రమలు, వీటి ద్వారా అత్యధిక ఉపాధి అవకాశాలు. పరిశ్రమలకు ఇప్పుడిది రీస్టార్ట్ స్కీమ్. దీనికోసం దాదాపు 1110 కోట్ల రూపాయల పైగా వెచ్చించనున్న ప్రభుత్వం. ఆదుకునేందుకు ప్రియతమ జగన్ గారిచ్చిన అమృత హస్తం. 1 కాదు 2 కాదు సుమారు 1,00,000 పరిశ్రమలకు మేలు జరగబోతోంది. ఆందోళన దూరమై రెట్టించిన ధైర్యంతో ఈ రంగం ముందంజ వేయబోతోంది. కార్యదక్షత, దూరదృష్టి గల జననేత జగనన్న విప్లవాత్మక నిర్ణయం ఇది. నేను ఉన్నాను అని చెప్పి వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. అందరు కలెక్టర్స్ లైన్లో ఉండరమ్మా. అందరు కలెక్టర్స్ కొంతమందిని అయితే ఐ సీ దెమ్ ఆన్ ద స్క్రీన్. మిగిలిన వాళ్ళందరూ కూడా I hope, I trust everybody is also on the screen. ఇండస్ట్రీకి సంబంధించి, ఎంఎస్ఎంఈసీకి సంబంధించిన ప్రతినిధులు కూడా కలెక్టర్ గారి కార్యాలయంలో ఉన్నారని కూడా ఐఎమ్ ప్రిజ్యూమింగ్. Is everybody there? Bharat, I see you on the screen. Chittoor collector, is everybody there? అందరు ఉన్నారా భరత్? అందరూ ఉన్నారు సార్. ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చారు సార్. మనకు ఆల్ ఇండస్ట్రీస్ నుంచి ప్రొడక్ట్స్ అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ఉన్నారు కదా, ప్రతినిధులందరూ కూడా. భాస్కర్ అన్న, ప్రకాశం కలెక్టర్ అందరు ఉన్నారు కదన్నా? ఓకే 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 అన్న. ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నామో టోటల్గా ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో, అంటే 25 లక్షల మైక్రో అంటే 25 లక్షల లోపు ప్లాంట్ అండ్ మిషనరీ ఉన్న వాటిని మైక్రో అంటాం, సూక్ష్మ ఎంటర్ప్రైజెస్. 5 కోట్ల వరకు ప్లాంట్ అండ్ మిషనరీ
ఉన్న వాటిని స్మాల్ అంటా ఉన్నాము. 10 కోట్ల దాకా మిషనరీ మీద ప్లాంట్ అండ్ మిషనరీ ఖర్చు చేసిన ఎంటర్ప్రైజెస్ను మనము మధ్య తరహా మీడియం అని ఎంటర్ప్రైజెస్ అని అంటా ఉన్నాం. ఇవన్నీ కలిపి దాదాపుగా రాష్ట్రంలో 97,000 ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. అన్నీ కలిపి దాదాపుగా రిక్రూట్మెంట్ కూడా వీళ్ళల్లో పనిచేస్తూ ఉన్న కార్మిక సోదరులు దాదాపుగా 10 లక్షల మంది వీటి మీద ఆధారపడి వీటిలో పనిచేస్తూ ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ప్రతి జిల్లాలోనూ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడైనా క్రియేట్ చేస్తూ ఉన్న వ్యవస్థ ఏదైనా ఉంది అని అంటే ప్రైవేట్ రంగంలో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే రంగం ఏదైనా ఉంది అని అంటే జిల్లా స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయిలోనూ ఏదైనా ఉంది అని అంటే ఇది ఎంఎస్ఎంఈ సెగ్మెంటే. ఇటువంటి ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ను మనం కాపాడుకోలేకపోతే నిరుద్యోగం అన్నది విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు కనిపిస్తాయి అన్నది అందరికీ కూడా అర్థం కావాలి. స్పెషలీ మరీ ముఖ్యంగా కలెక్టర్లు వీళ్ళ మీద ప్రత్యేక ధ్యాస కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. హ్యాండ్ హోల్డ్ చేసి వీళ్ళకి ఏదైనా అవసరాలు ఏదైనా ఉంటే ఒక ప్రత్యేక అధికారిని జేసీ లెవెల్లో వన్ ఆఫ్ ద జేసీస్కి ప్రత్యేక బాధ్యతలు కూడా ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఉన్న 3 జేసీలలో ఒక జేసీ 3కి ఖచ్చితంగా ఈ బాధ్యతలు అప్పచెప్పమని చెప్పి కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది కలెక్టర్స్ టు డూ సో. ఇక్కడ కూడా ఇండస్ట్రీ సెక్రటరీకి కూడా ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వమని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లను మనం ఈ ఎంటర్ప్రైజెస్ను మనం హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళకున్న సమస్యలను పూర్తిగా మన సమస్యలుగా మనం భావించి వాళ్ళకు అన్ని రకాలుగా తోడుగా ఉంటే తప్ప ఇవి బ్రతికే పరిస్థితి కూడా లేదు. కాబట్టి దయచేసి అందరి కలెక్టర్లు కూడా వీటి మీద ప్రత్యేకమైన ధ్యాస శ్రద్ధ చూపమని చెప్పి కూడా కలెక్టర్లు అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ పరిశ్రమలకు సంబంధించి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఈ రంగం పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితి మనందరికీ కూడా లాక్డౌన్లో ఇంకా ఎక్కువ కుదేలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టగలిగితేనే గ్రామ స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ఉన్న వ్యవసాయ రంగం మీద కాస్తో కూస్తో ఒత్తిడి తగ్గుతుంది. ఒకసారి గమనించినట్లయితే ఇటువంటి రంగానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కింద అంటే వీళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళతో పరిశ్రమలు పెట్టించి వీళ్లకు మనం పలాని రకంగా సహాయం చేస్తాము, పెట్టుబడులలో మీకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ రూపంలో మీకు ఈ సహాయం చేస్తాము అని చెప్పి ఈ చిన్న వాళ్ళందరితో పరిశ్రమలు పెట్టించి ఆ పరిశ్రమలకు సంబంధించిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కన్నా ఇవ్వకపోతే ప్రభుత్వమే వీళ్ళు ఏ రకంగా నష్టపోతారో ఆర్థికంగా చితికిపోతారో అన్నదానికి మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలే నిదర్శనం. వీటిని మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చెయ్యాలి అన్న ఆరాటంతో వీళ్ళ బాగోగుల గురించి ఆలోచన చేసి ఆర్థిక పరిస్థితులు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా కూడా కోవిడ్ సమయంలో ఇంకా అన్యాయమైన ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నా కూడా మాకున్న సమస్యల కన్నా మీకున్న సమస్యలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి అని భావించి
అన్ని రకాలుగా మీకు తోడుగా ఉండే కార్యక్రమం చేయడానికి ముందడుగులు వేశాం. ఇదే ఎంఎస్ఎంఈలు ఎవరైతే ఈ పరిశ్రమలు ఏదైతే చిన్న చితక పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గతంలో ప్రభుత్వం ఇస్తానని చెప్పి ఎగరగొట్టిన రాయితీలు ఎంత అని చూస్తే 2014-15కు సంబంధించిన రాయితీనే దాదాపుగా 43 కోట్లు ఇంకా ఇవ్వాల్సిన పరిస్థితి. 2015-16 సంవత్సరానికి సంబంధించి పారిశ్రామిక రాయితీ ఎగరగొట్టింది ఎంత అని చెప్పి చూస్తే దాదాపుగా 70 కోట్ల రూపాయలు. 2016-17 సంవత్సరానికి సంబంధించి ఈ చిన్న చితక పరిశ్రమలకు ఇవ్వవలసిన రాయితీ ఎగరగొట్టింది ఎంత ప్రభుత్వం అని చెప్పి చూస్తే 2016-17లో దాదాపుగా 195 కోట్ల రూపాయలు. 2017-18 సంవత్సరానికి చూస్తే ఎగరగొట్టిన పారిశ్రామిక రాయితీలు ఎంత అని చెప్పి చూస్తే 207 కోట్లు 2017-18 సంవత్సరానికి సంబంధించి. 2018-19 సంవత్సరంలో ఇటువంటి చిన్న చితక పరిశ్రమలకు ప్రభుత్వం ఎగరగొట్టిన రాయితీ ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 313 కోట్ల రూపాయలు తేలుతా ఉంది. అంటే మొత్తంగా 2014-15 నుంచి 2018-19 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ఎగరగొట్టిన బకాయిలు ఎంత అని చెప్పి చూస్తే ఎగరగొట్టి బకాయిలుగా పెట్టిన సొమ్ము ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 828 కోట్ల రూపాయలు పెండింగ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ 828 కోట్ల రూపాయలకు 2019-20 సంవత్సరం అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-20కి సంబంధించిన పారిశ్రామిక రాయితీలను కూడా కలిపి మొత్తంగా 905 కోట్ల రూపాయలు పూర్తిగా పూర్తిగా వీళ్ళకున్న మొత్తం బకాయిలన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు సగం డబ్బు అంటే 450 కోట్ల రూపాయలు డబ్బును ఈరోజు ఆ పరిశ్రమలకు అందజేసే దానికోసం ఈరోజు సిద్ధమయ్యాం. మరో 450 కోట్ల రూపాయలు నెక్స్ట్ ఇన్స్టాల్మెంటు రేపు నెల 29వ తారీఖున అంటే జూన్ 29వ తారీఖున ఇవ్వడానికి దానికి కావలసిన ప్రణాళికలు కూడా సిద్ధం చేశాం. మొత్తంగా సిస్టంలోకి దాదాపుగా 905 కోట్ల రూపాయలు ఈ పెండింగ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కింద ఈ చిన్న చితక పరిశ్రమలకు తోడుగా ఉండేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఈ అవసరం ఈ డబ్బులు దాదాపుగా ఈ చిన్న చితక పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడుతుందని వీళ్ళ మీద ఆధారపడ్డ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా ఉన్న ప్రజలకు ఉద్యోగం చేసుకుంటా ఉన్న పిల్లలకు కూడా దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నా. ఇదొకటే కాకుండా నిజంగానే ఈ చిన్న చితక పరిశ్రమలను వాటి కాళ్ళ మీద అది నిలబడేటట్టుగా చేయడం కోసం ఇంకా ఏం చేస్తే ఈ పరిశ్రమలు ఆ కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు అని చెప్పి ఆలోచన చేసిన పిమ్మట వాళ్లకు ఈ కోవిడ్ టైంలో పరిశ్రమలు పూర్తిగా కూడా మూత వేయాల్సిన పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో వాళ్ళకున్న ఇబ్బందులు ఇంకా తడిచి మోపడైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు తోడుగా ఉండేందుకు వాళ్ళకు కరెంటు ఛార్జీల విషయంలో ఏదైనా మనం సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి సలహా వచ్చింది. ఆ సలహా సూచన మేరకు ఈ 3 నెలలకు సంబంధించి అంటే వీళ్ళు కరెంటు వాడినా వాడకపోయినా కూడా ఫిక్స్డ్ ఛార్జెస్ అన్నది కట్టవలసిన పరిస్థితి ఉంటుంది ఎవరికైనా కూడా. అటువంటి ఫిక్స్డ్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో ఎలాగూ వేరియబుల్ ఛార్జెస్ ఎలాగూ ఉండవు, ఎందుకంటే వాళ్ళు యూనిట్లు నడపడం లేదు కాబట్టి. ఇక ఫిక్స్డ్ ఛార్జెస్ ఎలాగూ కట్టాల్సిన పరిస్థితిలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఫిక్స్డ్ ఛార్జెస్ దాదాపుగా
ఏప్రిల్ మాసం, మే మాసం, జూన్ మాసం అంటే వచ్చే నెలకు సంబంధించి కూడా ఇంకా ఇప్పుడు మొదలు పెడితే కూడా ఇంకా వాళ్ళు ఎకానమీ ఇంకా స్టెబిలైజ్ కావడం కోసం, వాళ్ళకి ఇంకా కొంత తోడ్పాటుగా ఉండేదానికోసం ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెలకు సంబంధించి 3 నెలలకు సంబంధించి వాళ్ళకు సంబంధించిన ఫిక్స్డ్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో కరెంటుకి సంబంధించి మొత్తం 188 కోట్ల రూపాయలు కూడా పూర్తిగా మాఫీ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఆ డబ్బులు కూడా ప్రభుత్వమే భరించేదానికోసం అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పి కూడా ప్రతి చిన్న చితకకు సంబంధించిన ప్రతి ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ప్రతి పరిశ్రమకు కూడా ఇది భరోసా కల్పించడం కోసం చెప్తా ఉన్న మాటలు. దీనివల్ల దాదాపుగా ఈ 97,428 పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో చిన్న ఎంఎస్ఎంఈలు అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం అంటే చిన్న చితక ఈ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడ్డ దాదాపుగా 10 లక్షల మంది ఉద్యోగస్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ చేస్తూ ఉన్న కార్యక్రమం. ఈ రెండే కాక ఇంకా ఏం చేస్తే ఈ చిన్న చితక ఈ పరిశ్రమలు ఇంకా మేలు చేయగలుగుతాము అని చెప్పి ఆలోచనలు తీసుకున్న పిమ్మట వాళ్ళందరికీ కూడా పరిశ్రమలు ఇబ్బందులకర పరిస్థితిలో ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఆదుకునే దానికోసం ఏదైనా వర్కింగ్ క్యాపిటల్లో మనం ఏదైనా సహాయం చేయగలిగితే, ఏదైనా వర్కింగ్ క్యాపిటల్ రుణాలు తక్కువ వడ్డీకి వీళ్ళకి ఏదైనా ఇప్పించగలిగే పరిస్థితి ఏదైనా ఉంటే ఆ ఇప్పించినందువలన వాళ్ళకు కూడా పరిశ్రమలు మళ్ళీ రీస్టార్ట్ చేయడం కోసం ఉపయోగపడుతుంది అని చెప్పిన పిమ్మట ఆ సూచనలు కూడా స్వీకరిస్తూ వాళ్ళకు మంచి చేసే దానికోసం ఈ చిన్న చితక పరిశ్రమల కోసం మంచి చేసే దానికోసం 200 కోట్ల రూపాయలతో ఒక కార్పస్ నిధిని క్రియేట్ చేసి ప్రతి పరిశ్రమకు 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల దాకా తక్కువ వడ్డీకి అంటే 6% నుంచి 8% వడ్డీ లోపే వీళ్లకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వమే దగ్గరుండి చేస్తూ ఉంది అని చెప్పి కూడా ఈ పరిశ్రమలకు భరోసా ఇచ్చే మాటలుగా చెప్పదలుచుకున్నా. ఈ రుణాలు ఏదైతే తీసుకుంటారో ఆ రుణాల మీద 6 నెలల పాటు మారటోరియం ఉంటుంది, ఏమీ కట్టాల్సిన పని లేదు. ఆ తర్వాత 6 నెలల తర్వాత 3 సంవత్సరాలలో తక్కువ వడ్డీతో ఈ రుణాలు తిరిగి చెల్లించవచ్చని చెప్పి కూడా ఈ చిన్న పరిశ్రమలకు అన్నిటికీ కూడా చెప్పదలుచుకున్నా. ఇదొకటే కాకుండా ఇవే కాకుండా ఈ 3 కాకుండా ఇంకా ఏం చేయగలిగితే వీటిని రక్షించుకోగలుగుతాము, ఇంకా ఏం చేయగలిగితే వీళ్ళకు తోడుగా ఉండగలుగుతాము అని చెప్పి ఆలోచనలు చేసినప్పుడు వచ్చిన సలహాల మేరకు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇంకా వీళ్ళకు తోడుగా ఉండేందుకు ప్రభుత్వానికి ఏటా ఈ చిన్న పరిశ్రమల ద్వారా దాదాపుగా ప్రభుత్వం 360 రకాల వస్తువులు, ఇతర సామగ్రి ఇటువంటి చిన్న పరిశ్రమల దగ్గర నుంచి కొనుగోలు చేయొచ్చు అని చెప్పి ప్రభుత్వం లెక్కలు కట్టింది. ఇటువంటి ఈ 360 రకాల ఇటువంటి చిన్న వస్తువులు ఏదైతే ఇటువంటి చిన్న వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో వాటిలో 25% సూక్ష్మ చిన్న అంటే ఎంఎస్సి ఈ పరిశ్రమల నుంచే ఖచ్చితంగా 25% కొనుగోలు చేసేట్టుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది, ఉత్తర్వులు ఆదేశించింది. ఇటువంటి పరిశ్రమల దగ్గర నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి, వీళ్ళకు తోడుగా ఉండాలి అని చెప్పి ఒక 25% మేర ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయాలని చెప్పి ఆ మేరకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా వీటిలో కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఏదైతే ఈ ఎంఎస్సీలు ఉంటాయో అంటే సూక్ష్మ అండ్ చిన్న తరహా పరిశ్రమలు ఏదైతే ఉంటాయో ఆ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అందులో 4% ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయాలి.
ఒక 3% ఎక్కడైతే మహిళలు నడుపుతా ఉన్నారో, వాళ్ళు ఎక్కడైతే నడుపుతా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా 3% అన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచే సేకరించాలి అని చెప్పి కూడా ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఇదొకటే కాకుండా వీళ్ళను ఆదుకునే దానికోసం ప్రభుత్వం ఎక్కడైనా వీళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేస్తే వీళ్ళు ఎటువంటి అవస్థలు కూడా పడకుండా ఉండేందుకు వీళ్ళ పేమెంట్స్ ఏదైతే ఉంటాయో, వీళ్ళ బిల్లులు ఏదైతే ఉంటాయో వాటిని 45 రోజుల లోపలనే ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లించాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇస్తూ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. సో ఇటువంటి కొన్ని రాష్ట్రం పరిధిలో ఎక్కడెక్కడైతే మేలు చేయగలుగుతామో రాష్ట్రం పరిధిలో ఉన్న ప్రతి అంశము కూడా పరిగణలోకి తీసుకొని వీళ్లకు తోడుగా ఉండేందుకు ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. కానీ ఒకవైపున ఇవన్నీ చేయడమే కాకుండా మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ది కలెక్టర్స్ ఈస్ ఖచ్చితంగా ఒక జేసీని ఈ ఎంఎస్ఎంఈ సెగ్మెంట్కు తోడుగా నిలిచేందుకు ఖచ్చితంగా ఒక జేసీకి బాధ్యతలు అప్పచెప్పండి. వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మానవతా దృక్పథంతో అడుగులు ముందుకు వేయాలని చెప్పి అడుగుతా ఉన్నా. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం హెస్ గాట్ అ హ్యూమన్ ఫేస్ అన్నది ఎప్పుడు మర్చిపోవద్దండి. ప్రభుత్వం వీళ్ళకు తోడుగా నిలబడేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉందనేది గుర్తుపెట్టుకోండి. వెంటనే ఇక్కడ కూడా సుబ్రహ్మణ్యం మంచి ఆఫీసర్ ఉన్నాడు, కరికాల వల్లవన్ కూడా మంచి ఆఫీసరు, వీళ్ళిద్దరితో పాటు ఒక మంచి మంత్రి కూడా ఉన్నాడు, గౌతమ్ రెడ్డిని కూడా ఒక యంగ్స్టరు మంచి మంత్రి, తాను కూడా పరిశ్రమలు పెట్టినవాడే కాబట్టి తనకు పరిశ్రమలు పెడితే వచ్చే లాభాలు నష్టాల మీద తనకు అవగాహన కూడా ఉంది. కాబట్టి ముగ్గురు కూడా వెరీ ప్రొయాక్టివ్ పీపుల్. సీఎం ఆఫీస్ నుంచి సాలమన్ కూడా దీనికి పూర్తిగా బాధ్యతగా తీసుకోమని చెప్పి కూడా సాలమన్కు కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం. కాబట్టి అందరం కూడా వీళ్ళను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామనేది గుర్తుపెట్టుకోమని చెప్పి కలెక్టర్లు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. సో ఎనీబడి హ్యాస్ ఎనీ ప్రాబ్లం, హ్యాండ్ హోల్డ్ దమ్. వాళ్ళను మనం హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళ ప్రతి అవసరం కూడా తీర్చే విధంగా మనం అడుగులు ముందుకు వేయాలని చెప్పి ప్రతి కలెక్టర్కు నేను ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ పరిశ్రమల్లో కూడా ఒక విచిత్రమైన సిచ్యువేషన్లో కూడా మనం ఇవాళ ఎదుర్కొంటా ఉన్నాం. దాదాపుగా మా లెక్కల ప్రకారము పరిశ్రమలు ఉన్నాయి, దాదాపుగా 2 లక్షల పైచిలుకు మంది, నా లెక్కల ప్రకారం ఎంత 2,80,000 అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. దాదాపుగా 2,80,000 మంది మైగ్రెంట్స్ పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మన రాష్ట్రానికి దాదాపుగా 1,30,000 మంది వచ్చిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి వేరే రాష్ట్రాల నుంచి. అంటే విచిత్రమైన పరిస్థితి ఏమిటి అని అంటే మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్లోనే దాదాపుగా 2,80,000 మంది బయట రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి కనపడతా ఉంది. మరి ఇటువంటి ఒక విచిత్రమైన సిచ్యువేషన్ మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. నేను కలెక్టర్లందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏమిటి అని అంటే దయచేసి ఈ ప్రతి ఇండస్ట్రీస్తోనూ మీరు జేసీని పెట్టి మానిటర్ చేసేటప్పుడు కొన్ని మీరు ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి. ఈ ఎంఎస్ఎంఈలే కాదు, మీ జిల్లాలో ఉన్న మిగతా ఇండస్ట్రీస్ కూడా పెద్దవి కానీ చిన్నవి కానీ మిగతా ఇండస్ట్రీస్లో కూడా మీరు ఒక స్కిల్ గ్యాప్ స్టడీస్ చేయండి. రిక్వైర్మెంట్ ఏంది, రిక్వైర్మెంట్ ఏంది, స్కిల్ గ్యాప్ ఏమిటి, ఆ రిక్వైర్మెంట్కి సంబంధించి ఇండస్ట్రీ పరిశ్రమకు కావాల్సిన ఉద్యోగాల్లో ఆ రిక్వైర్మెంట్ ఏమిటి, ఆ రిక్వైర్మెంట్లో స్కిల్ గ్యాప్ ఏమిటి. అంటే ఐటీఐ చదివినోడు మనకు వాళ్ళకి కావాలన్నా, డిప్లొమా చదివినోడు వాళ్ళకి కావాలన్నా, ఇంజనీర్లు చదివినోడు వాళ్ళకి కావాలన్నా, స్కిల్ గ్యాప్ ఏమిటి అనేది అసెస్ చేయండి. ఆ అసెస్ చేసిన తర్వాత వాళ్ళను మనం లోకల్గా ఇక్కడ నుంచి మనమంతట మనమే మన గ్రామాలలో ఉన్న గ్రామ వాలంటీర్స్ను ఉపయోగించుకోండి, గ్రామ సెక్రటేరియట్లను ఉపయోగించుకొని ఆ స్కిల్స్ ఏ గ్రామంలో ఎక్కడున్నాయో చూసుకొని వాళ్ళల్లో ఎవరైనా ఇక్కడ పనిచేస్తారేమో అడగండి.
అడిగిన తర్వాత వాళ్ళను రీప్లేస్ చేసే కార్యక్రమం, స్కిల్ గ్యాప్ను రీప్లేస్ చేసే కార్యక్రమం చేయగలుగుతామో ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చాం. 75% లోకల్ రిజర్వేషన్స్ మనం ఎన్ఫోర్స్ చేయాల్సిన కార్యక్రమం ఉంది. 75% ఖచ్చితంగా ప్రతి పరిశ్రమలోనూ మన వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళను ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి ఏకంగా చట్టాన్నే తీసుకొచ్చాం. ఇది అమల్లో కూడా మనం ఏం చేయాలి అన్నది 4 అడుగులు ముందుకు వేయాలి. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ను తయారు చేయమని చెప్పి ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని 25 చోట్ల 25 స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ని తీసుకొని రమ్మని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ 25 స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో పరిశ్రమల శాఖ దీని మీద కుస్తీ పడతా ఉంది. బహుశా ఇన్ ద నెక్స్ట్ 2-3 నెలల్లో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి పార్లమెంట్కు ఒకటి వస్తుంది. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే మన పిల్లలు ఎవరైతే ఉంటారో, ఈ రకరకాల కాలేజీల్లో ఎవరైతే చదివింటారో వీళ్ళ స్కిల్స్ను కొంచెం మనము పదును పట్టించి కొంచెం వీళ్లకు స్కిల్ డెవలప్మెంట్ను కొంచెం ఇంప్రూవ్ చేసి పరిశ్రమలకు ఏదైతే కావాలనో ఆ స్కిల్స్ను మన వాళ్ళల్లో మనం ట్రైనింగ్ ఇప్పించి ఆ మేరకు వీళ్ళందరికీ కూడా తర్ఫీదు ఇచ్చి వీళ్ళని తీసుకొని పోయి మనం ఆ పరిశ్రమలకు ఆఫర్ చేస్తే పరిశ్రమలు బాగుపడతాయి, మన పిల్లలు బాగుపడే పరిస్థితి కూడా ఉంటుందన్నది కలెక్టర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చెప్పి కలెక్టర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇక్కడ మనం ప్రత్యేకంగా పెట్టి ఆ జేసీని కొంచెం వీటి మీద ఎక్కువ ధ్యాస కూడా పెట్టమని అడుగుతా ఉన్నా. పరిశ్రమలను ఒకవైపున హ్యాండ్ హోల్డ్ చేయాలి, వాళ్ళకి ఏదైనా తోడుగా ఉండే కార్యక్రమం ప్రతి అంశంలోనూ వాళ్ళ అవసరాలు ఏంది అని చెప్పి తెలుసుకొని ఆ అవసరం తెలుసుకున్న తర్వాత వాటిని మీద స్పందించకుండా ఉండకుండా వాటిని ఎలా తీర్చాలి అని చెప్పి ఏకంగా సాలమన్ను ఉపయోగించుకోండి. సీఎం ఆఫీస్లో సుబ్రహ్మణ్యం ఇండస్ట్రీస్ సైడ్ నుంచి ఆయన ఉన్నాడు, కరికాల వల్లవన్న ఉన్నాడు, అందరం కూడా ఉన్నాం కాబట్టి మనం ఉపయోగపడతాం. వాళ్ళని ఉపయోగించి అవన్నీ సార్ట్అవుట్ చేద్దాం. సార్ట్అవుట్ ఒకవైపు చేసిన తర్వాత వాళ్ళ ఆ ఇండస్ట్రీస్లో ఎక్కడైతే స్కిల్స్ కావాలనో చిన్న చితక నుంచి పెద్ద ఇండస్ట్రీస్ దాకా ప్రతి చోట కూడా వాళ్ళకు కావాల్సిన రిక్వైర్మెంటు ఆ స్కిల్ గ్యాప్ను పూడ్చడం కోసం మన పిల్లలతో ఎలా పూడ్చాలి అన్న దాని మీద ఒక ప్రణాళిక చేసి ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేయడం, ఆ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఆ పరిశ్రమల్లో పెట్టడం. ఇది ఒక పద్ధతి ప్రకారం ఒక కార్యక్రమం కింద కలెక్టర్లందరూ కూడా ధ్యాస పెట్టి చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. దీనివల్ల మనం ఇచ్చే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కానీ మనం చూపించే ఈ ప్రోయాక్టివ్గా ఉండడం వల్ల వచ్చే ఈ ప్రోయాక్టివ్ చర్యల వల్ల కానీ పరిశ్రమలకు ఇంకా మేలు జరగాలని, వీటి వల్ల వాళ్ళకి ఇంకా మంచి జరగాలని దేవుడి ఆశీస్సులతో ఖచ్చితంగా వీళ్ళకు మంచి రోజులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఇంకా మీరేమైనా మాట్లాడితే ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ వాంట్ టు టాక్ నేను వింటాను. ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ దట్ ఐ నీడ్ టు ఆన్సర్ ఐ ఆన్సర్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌతమ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ గౌతమ్ కూడా ఏదో 2 మాటలు మాట్లాడతారు. లేదు సార్, మీరు ఇప్పుడు అనుమతిస్తే విశాఖపట్నం నుంచి మన ఆంటర్‌ప్రెన్యూర్స్ మాట్లాడతారంట. విశాఖపట్నం కలెక్టరేట్. ఎనీబడి వాంట్స్ టు టాక్? విశాఖపట్నం కలెక్టరేట్. Good. Sir, good afternoon, sir. Yeah, good afternoon, Vinay. I see you, Vinay. Yes, sir. Sir, firstly, sir, we thank the Honorable CM, sir, for this comprehensive, very path-breaking and much-needed restart package announced for the industry, sir. In fact, this has led to widespread appreciation from all the industry bodies in Vizag also, sir. Coming to briefly about the package in Vizag, I'll first take a minute to brief you, sir. JC3 would be strengthened, sir. In fact, the subject has been assigned to JC3 only, so we will strengthen the institution of JC3 on all the points that you have suggested. Then, so far as the pending incentives is concerned, sir, the Vizag would be getting about 54 crores in both the phases put together. Today, we would be getting nearly 28 crores, sir. The waiver of the fixed and demand charges, sir, nearly 10,000 MSMEs would benefit in Vizag, sir. So that is a huge number, sir. From April to June, these charges would instantly benefit all the 10,000 MSMEs, sir.
Working capital loans, sir, we anticipate roughly about 6,500 MSMEs to benefit from the 2 to 6 lakhs that you have announced, sir. We would be actively pursuing with the State Finance Corporation and ensuring that maximum MSMEs get this benefit, sir. Then coming to the preferential market access, sir, we have a huge local body, GVMC, is with us. We will also be procuring a lot of things, sir, which MSMEs manufacture. So Vizaglo, we will try to tie up as much procurement, government procurement to MSMEs as possible, with special focus on SC, ST and women MSME entrepreneurs, sir. For the deferment of large and mega industries that you have announced, sir, the waiver, it would benefit 140 large and mega industries, sir. And coming to the skill colleges, yesterday Honorable Minister took a video conference with all of us, sir. We have suggested, we have 3 parliaments, Araku, Vizag and Anakapalli. In all the 3 locations, we have already identified the sites, sir. We would, however, focus now on this gap analysis that Honorable CM mentioned, sir. We will do it professionally by engaging a consultant also at our district level. JC3 would monitor this. We would divide all the MSMEs into different sectors and do a gap analysis of the recruitment pattern, sir. So with this briefing, sir, I have Mr. D.V. Raju, sir. He has a small industry. He would like to interact with you, sir. Let me go to Vinay before I mean, all the collectors also kindly make a note of this part also. Mano central government is also announced various MSMEs కు various incentives కొద్దిగా అనౌన్స్ చేసింది. వాటిని కూడా మనం ఎలా తీసుకొని రాగలుగుతాము, తీసుకొని వచ్చి మన ఎంఎస్ఎంఈస్కు మన చిన్న పరిశ్రమలకు వాటిని ఎలా అందించగలుగుతాము కూడా మనం కొంచెం ధ్యాస పెట్టాలి అని చెప్పి ఐఎమ్ రిక్వెస్టింగ్ బోత్ ద ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ as well as the collectors also to kindly apply their mind to this particular aspect so that ఇంకా కొద్దిగా బెటర్గా మనము ఈ చిన్న పరిశ్రమలకు ఇంకా తోడుగా ఉండగలుగుతాం. ఓకే, యా, దట్స్ ఇట్. అందరి కలెక్టర్స్ కూడా కైండ్లీ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో. యా, గో అన్న. గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. నమస్కారం అన్న. ఇప్పుడు ఇచ్చినటువంటి మీ స్ఫూర్తిదాయకమైన సందేశం మేము ఇన్నాళ్ళ నుంచి పడుతున్నటువంటి బాధలన్నీ కూడా మర్చిపోయాం సార్. ఈ థాట్ ప్రొవోకింగ్ స్పీచ్ తప్పనిసరిగా అన్ని ఆచరిస్తే మాకు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ టు హ్యావ్ సచ్ ఎ డైనమిక్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సార్. నా పేరు డివి రాజు సార్. ఐ హ్యావ్ ఎ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సార్. 2014-15 సంవత్సరంలో ఈ ఒక బెవరేజెస్ తయారు చేయడం కోసం అని చెప్పేసి 5 కోట్ల ప్లాంట్ అండ్ మెషినరీ మీద ఇంకో 5 కోట్ల రూపాయలు ల్యాండ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద 10 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఈ విశాఖపట్నం గ్రామీణ ప్రాంతంలో పద్మనాభ మండలంలో స్థాపించాం సార్. దాంట్లో మేము 200 మంది పైగా ఉపాధి కల్పిస్తున్నాం సార్. అందులో 40 మంది వరకు ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్. 80% of the employees are from the local, sir. Remaining all from the within the mandal, sir. And 200 మంది ప్రత్యక్షంగాను మరి ఒక 1000 మంది పరోక్షంగాను కూడా మా పరిశ్రమ మీద ఆధారపడే కుటుంబాలు ఉన్నాయి సార్. ఈ పరిశ్రమ స్థాపించడానికి ముఖ్య కారణం సార్ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ పాలసీల ద్వారా మాకు ఏవో హామీల ప్రకారంగా మాకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీస్ లేకపోతే ఇన్సెంటివ్ క్లెయిమ్స్ ఇవన్నీ బాగా వస్తాయి. దాని ద్వారా మాకు బ్యాంకులో తీసుకున్న రుణాలు 2-3 సంవత్సరంలో కట్టేస్తే మేము ఆర్థికంగా పుంజుకొని మేము వైబిలిటీ పెరిగి మేము లాభాల బాటలో పడతామని చెప్పి చాలా ఆశపడ్డాం సార్. కానీ దురదృష్టవశాత్తు ఎక్కువ మంది ఉపాధి కల్పిస్తున్నటువంటి చిన్న పరిశ్రమల మీద చిన్న చూపు చూసి ఇన్సెంటివ్స్ అన్నీ మాకు పే చేయకుండా అలా అక్యూమిలేట్ అయిపోయినాయి సార్. దాని ఫలితంగా చాలామంది ఇండస్ట్రీస్ ఈఎంఐలు కట్టలేకపోయాయి సార్. కొన్ని కంపెనీలు అయితే ఈవెన్ ఎన్పిఏ అకౌంట్లు అయిపోయినాయి సార్. దేర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ఆర్ ఆన్ ది వెడ్జ్ ఆఫ్ ది క్లోజర్ సార్. కానీ ఈ కొద్దిగా మీరు రీస్టార్ట్ ప్యాకేజ్ అనౌన్స్ చేయక ముందు మా పరిస్థితి ఏంటంటే సార్ ఏమి అగమ్య గోచరం సార్. మొత్తం అంతా మూసేసి ఉన్నాము. ఎలాగ తెరవాలి ఇండస్ట్రీస్ని, ఏంటి మా పరిస్థితి ఏంటి, ఎలాగ జీతాలు ఇవ్వాలా, ఇటువంటి పరిస్థితులు నాకు చాలా మదన పడిపోయి పైగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఎలాగ ఆదుకుంటుందని కూడా మేము మదన పడ్డాం సార్. ఇటువంటి విపత్కర పరిస్థితులు మేము ఏం చేయాలో తెలియనటువంటి సంవత్సరం కొన్ని పరిస్థితులు అయితే సార్ ఇంకా వేరే శరణ్యం లేదు, మార్గం లేదు, ఆత్మహత్యలు చేసుకోవాలనే దారి కూడా కొంతమంది వెళ్ళారు సార్. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మీరు
బాగా స్ఫూర్తితో ముందుకు వచ్చి సార్ మీలాంటి ముందు చూపుతోటి సగడ సమృద్ధితో విజ్ఞతతోటి మా మీదందరితో దయతోటి ఈ కార్యక్రమాన్ని ముందు చూసి మా స్థితిగతుల్ని మా కష్టాలని అర్థం చేసుకుని 904 కోట్ల రూపాయలు విడుదల చేయడం అనేది ఈ బకాయిలన్నీ పూర్తిగా తీర్చడం కోసం అనేది సామాన్యమైన విషయం కాదు సార్. పర్టికులర్లీ వెన్ ది స్టేట్ ఈస్ ఫేసింగ్ ది ఫైనాన్షియల్ స్ట్రింజెన్సీ ఇటువంటి కార్యక్రమం చేయడానికి మీలాంటి ముందు చూపుకున్నారు విజనరీ చీఫ్ మినిస్టర్కే దక్కుతుంది కానీ మిగతా వాళ్ళందరికీ ఇవన్నీ సాగించింది కాదు సార్. పైగా ఏమైంది సార్ మన జరిగినటువంటి మీరు ప్రైమ్ మినిస్టర్ తోటి ఉన్నటువంటి వీడియో కాన్ఫరెన్స్లో కానీ తర్వాత కూడా లీడర్తో కానీ మేము ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి మాకు సహాయం చేయవలసిన ఆవశ్యకత గురించి మీరు చాలా గట్టిగా వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది సార్. ఈ దేశంలో మొట్టమొదటగా ఇటువంటి ఇన్స్పైరింగ్ రీస్టార్ట్ ప్యాకేజ్ ఇచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మీరు మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా నిలిగిపోవడం కాకుండా మా పరిశ్రమల యొక్క చరిత్రలో కూడా మీరు చిరస్మరణగా మిగిలిపోతారు సార్. వీఆర్ ఇండీడ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఈ వేళ వచ్చినటువంటి ఈ రిలీజ్ చేసినటువంటి రీస్టార్ట్ ప్యాకేజ్ ప్రకారంగా నా ఇండస్ట్రీకి 1,30,30,00,000 రూపాయలు నాకు రాబోతుంది సార్. ఇందువల్ల మేము దీనివల్ల చాలా 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 సంతోషంగా ఉన్నాం సార్. పైగా ఈ రెండో ఇన్స్టాల్మెంట్ కూడా జూన్ 29వ తారీఖున మీకు పే చేస్తామని చెప్పేసి ఎవరూ ఊహించినంత విధంగా ముందరే దాని మీద డేట్ ఇచ్చారు సార్. ఇటువంటి మేము ఎప్పుడు కనలేదు వెళ్ళలేదు సార్. ముందర రీపేమెంట్ డేట్ ఇవ్వడం అనేది తర్వాత ఇంత కార్యక్రమాలు చూడండి. ఈ మధ్య కూడా మీరు చూసారు ఇవాళ నుంచి రేపు మార్చి 31 వరకు వచ్చే సంవత్సరం వరకు ప్రతి నెల ఏ ఈవెంట్స్ మేము తయారు చేస్తున్నాము, ఎవరెవరు లబ్ధి పొందుతారు, ఏ కార్యక్రమం చేస్తున్నాము అన్నది మోస్ట్ విజనరీగా కార్యక్రమాలు కూడా మీరు చేయడం అన్నది చాలా 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 మేము సంతోషంగా ఉన్నాం సార్. ఇటువంటి పరిస్థితుల్లో మీ ఈవెన్ ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ సార్ మీ అందరూ ఫ్యాక్టరీస్ అన్ని మూసేస్తున్నాయి, వాళ్ళందరూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఎలాగ వాళ్ళు ఈ మినిమం ఛార్జెస్ ఎలాగే డిమాండ్ ఛార్జెస్ వాళ్ళు కడతారో అనేటువంటి మీరు చాలా సౌహృదయంగా ఆలోచించి 3 నెలల వరకు ఈ వేవర్ ఏదైతే ఇచ్చారో దాన్ని మేము ఊహించిన పరిణామం సార్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇలా వస్తుందని. వీఆర్ ఇండీడ్ గ్రేట్ఫుల్ టు యూ సార్. మోర్ దాన్ 10,000 MSMEs విల్ బి బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ సార్. తర్వాత ఈ వర్కింగ్ క్యాపిటల్ సార్. వర్కింగ్ క్యాపిటల్ కన్స్ట్రెంట్ ఈజ్ ఆల్వేస్ మేజర్ బాటిల్ నెక్ ఫర్ ఎనీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సార్. మీరు అతి తక్కువ వడ్డీతోటి 10 లక్షల వరకు ఇమ్మీడియట్గా ఎలాగా ఈ చిన్న పరిశ్రమలు తిరిగి స్టార్ట్ చేయాలా, వాళ్ళ బాధలను ఎలాగ తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే మీరు 200 కోట్ల రూపాయలు ఈ దీనికోసం ప్రత్యేకించి కేటాయించారో దీనివల్ల మాకు తప్పనిసరిగా వీ కెన్ పుట్ ది ప్లాంట్ బ్యాక్ అండ్ ట్రాక్ సార్. దిస్ విల్ ఆల్సో గివ్ అస్ ది liquidity sir. This will boost our liquidity and also will help us in quick recovery of this thing sir. We are indeed grateful sir. ఇటువంటి ఎవరిని ఇవ్వడానికి మీలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మీలాంటి విజ్ఞతకరమైనటువంటి ముఖ్యమంత్రులకి ఇది సాధ్యం సార్. అలాగే కాకుండా ఇప్పుడు మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం సార్, ఉత్పత్తి చేస్తాము. అది ఎక్కడ అమ్మాలి, ఎవరికి అమ్మాలి, ఎవరికి ఉంటారు ఈ స్టేజ్లోని లాక్డౌన్ స్టేజ్లో ఎవరికి ఉంటారనే సిరీస్ కూడా మేము మొదలు పెట్టాం సార్. దానికి ఉపాయంగా మీరు 25% ఆఫ్ ది ప్రోడక్ట్స్ కంపల్సరీగా గవర్నమెంట్ ఎంటిటీస్ కొనాలి అనేటువంటి మార్కెట్ యాక్సెస్ పాలసీ ఏదైతే మీరు తీసుకొచ్చారో తర్వాత 45 రోజుల లోపలని పేమెంట్ అన్ని చేయాలని మీరు ఇచ్చినటువంటి నిర్ణయం చాలా 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 మాకు ఉపయోగపడుతుందని మేమందరూ కూడా చాలా చాలా గర్విస్తున్నాం సార్ ఈ ప్రోగ్రామ్ మీరు ఇవ్వడానికి సార్. విత్ యువర్ డైనమిక్ లీడర్షిప్ and as far as Visakhapatnam is concerned, I can tell you sir, Visakhapatnam is all set to grow, inclusive growth sir, and we also have a role to play sir. When you mark in సహాయం చేస్తున్నప్పుడు we have also a role to play sir, to realize your vision, to realize your dreams sir, to create more employment opportunities, to help in growth in economy and also improving the social and community well-being sir. మీరు ఇచ్చిన సహాయం వల్ల మీరు ఇచ్చిన స్ఫూర్తి వల్ల మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి మేము లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్ సార్. మేము సహాయశక్తుల విశాఖపట్నంలో ఉన్నటువంటి పరిశ్రమని అభివృద్ధి చెందడానికి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి మేము సహాయశక్తులా కృషి చేస్తాం సార్. మాకు కొన్నింటి కంటే కూడా ఇంకో పెద్ద ఏంటంటే సార్ మాకు లోకల్లో మా కలెక్టర్ గారు మేము డిఐపిసి మీటింగ్లో సార్ ఇదివరకు డిఐపిసి మీటింగ్లు మేము చూస్తాము, ఇప్పుడు డిఐపిసి మీటింగ్లు మేము చూస్తున్నాము. డిఐపిసి మీటింగ్ యొక్క ప్రయోజనం ఏంటని మాకు తెలుస్తాం సార్. ప్రతి ప్రాబ్లంకి అవర్ కలెక్టర్ హ్యాజ్ ఎ సొల్యూషన్ దెన్ అండ్ దేర్ మాట్లాడి మాకు సొల్యూషన్స్ ఇస్తున్నారు సార్. ఈ అందరి సహకారంతో కలెక్టర్ గారి సహకారంతో డిఐసి సహకారంతో కూడా మేము చాలా పురోగతి చెంది
ఇవి ఇటువంటి కార్యక్రమాలకి ఇది పరిశ్రమ అభివృద్ధికి విశాఖపట్నాన్ని ఒక ఉత్తమ పరిశ్రమ కేంద్రంగా కూడా మీకు చేసి మీకు చూపించి మీ యొక్క దానికి మీరు రీపే చేస్తాం, మీ రుణాన్ని మేము ఆ విధంగా కూడా తీసుకోవడం మేము ప్రయత్నం చేస్తాం సార్. ఇంతమంది జీవితాల్లో మీరు ఆనందాల్లో వెలుగులో చూపుతుంటా మీకు భగవంతుడు అన్ని విధాలా రక్షణగా ఉండాలని ప్రార్థిస్తూ వీ లుక్ ఫార్వర్డ్ టు యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ గివెన్ టు us సార్. Thank you. All the very best. Thank you. Sir, we have Balaji, sir, just took a half a minute he wanted to interact, sir. He represents Auto Nagar small merchants, small scale industries. Briefly. ముఖ్యమంత్రి గారికి నమస్కారం అండి. నమస్తేనా. నేను ఇక్కడ ఆటోనగర్ అని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది సార్, అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆంధ్రప్రదేశ్లో 2000 పరిశ్రమలు ఆటోనగర్లో ఉన్నాయి సార్. గత 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాయి. మార్కెట్ గత 2 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆర్థిక మాంద్యంలో పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంది. అట్లాంటి సమయంలో ఈ కరోనా వల్ల అధికంగా ఇంకా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సందర్భంలో మీకు విన్నపం చేస్తున్నాం, ఈ విద్యుత్ రాయితీల గురించి, ఇన్సెంటివ్స్ గురించి మీరు విడుదల చేయమని చెప్పని, విద్యుత్ రాయితీలు ఇవ్వమని చెప్పని అడిగాము. కానీ త్వరగా స్పందిస్తారనైతే మటు మేము అనుకోలేదు, అసలు ఊహించలేదు. అట్లాగే అన్నింటిలో ముఖ్యమైన విషయం ఏంటంటే మే 1-2 తారీఖుల్లో మేము నిర్ణయించుకున్నారు. మే నెలలోనే విడుదల చేయటం అనేది మేము అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అది అట్లాగే 2వ వాయిదా జూన్లో ఇవ్వటం అనేది కూడా ముందే ఈరోజు ఆ డేట్ ముందే చెప్పారు సార్. ఒక్కసారిగా మార్కెట్లోకి 904 కోట్ల రూపాయలు రావటం అంటే ఎంతో పెద్ద బూస్ట్ అండి. అది ఆ డబ్బు ఎంతో ఈ ఆర్థిక మాంద్యంలో డబ్బుకి అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. రాబోయే 5-6 నెలలు కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ విషయాలన్నీ కూడా మీకు తెలిసి నేను చెప్పవసరం లేదు. అట్లాగే విద్యుత్ రాయితీలో కూడా ఈ ఫిక్స్డ్ ఛార్జెస్ తగ్గించడం అనేది దాదాపు మా జిల్లా వరకు తీసుకుంటే 13,000 పరిశ్రమలు ఉన్నాయి సార్. నగరంలో 6,000 పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. అందరికీ కూడా అందులో 1,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారండి. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందరికీ కూడా ఎంతో లాభదాయకం అది. అట్లాగే మార్కెటింగ్ 25% స్టేట్ గవర్నమెంట్ పర్చేజెస్లో 25% స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రిజర్వ్ చేశారు మీరు MSMEలకి. ఆ విషయంలో మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. కాకపోతే అందులో ఒక సూచన అండి, MSME అనేటప్పటికీ అది పాన్ ఇండియా బేసిస్ అయిపోతుంది సార్ అక్కడ. కానీ మన రాష్ట్రంలో పూర్తిగా ఇది మటుకు మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకే కేటాయించవలసిందిగా తమరు ఒకసారి దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాను సార్. నేను అంటే ఆర్డర్లో కొంచెం ఆ స్పెసిఫిక్ ఏదైనా మార్పు ఏదైనా చేయాల్సిన అవసరం అనిపిస్తుంది సార్. అట్లాగే ఈ 6,000 పరిశ్రమలు కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు ఇస్తున్న ప్రోత్సాహం, మీరు ఇస్తున్న మాట దన్ను, ఉన్న ప్రోయాక్టివ్ యాటిట్యూడ్ ఉంటాం, అట్లాగే మీరు చూపించే మార్గదర్శనంతో విశాఖపట్నం పారిశ్రామిక నగరంగా, పారిశ్రామిక రాజధానిగా ఖచ్చితంగా ఉంటుంది సార్. అది రాబోయే రోజుల్లో. రెండోది, ఇప్పుడు మనకు వచ్చే అవకాశాలు ఎన్నో కనిపిస్తున్నాయి. అంటే చైనా నుంచి ఎన్నో అవకాశాలు వస్తున్నాయని ఎంతోమంది చెప్తున్నారు పెద్దలు. అవకాశాలను కూడా మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే మనకి విశాఖపట్నం కానే కాదు, అట్లా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కూడా ఒక మంచి ఐడియల్ ప్లేస్ అది, అవకాశాలు మనం తీసుకోవడానికి. ఈ విషయంలో మీరు దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాను. మేమందరం కూడా పూర్తిగా మీకు సహకరిస్తాము. మాకు అవకాశాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అన్న బాలాజీ. థ్యాంక్ యూ అన్న. మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతాను అన్న. So now Prakasham District Collector will come, sir. Yeah. Prakasham District. నమస్తే భాస్కర్. నమస్తే. ప్రకాశం జిల్లాలో ఇప్పుడు 592 యూనిట్కి 75,62,00,000 ఇన్సెంటివ్ అమౌంట్ వీళ్ళందరికీ శాంక్షన్ అయింది సార్. ఇది 13 జిల్లాలో హైయెస్ట్ ఉంది ఇక్కడ. తర్వాత ఇండస్ట్రియల్ రిప్రజెంటేటివ్ ఒక సంస్థ ఉన్నారు సార్ మనతో పాటు. ఇప్పుడు తమతో మాట్లాడడానికి హరిచంద్రశేఖర్ అని చెప్పి ఆయన ఒక గ్రానైట్ ఎక్స్పోర్ట్ చేస్తారు సార్. దీని ద్వారా లబ్ధిదారు ఆయన పక్కన ఉన్నారు. అట్లాగే ఒక ఉమెన్ ఎంటర్ప్రినర్ కూడా ఉన్నారు. ముందు ఆయన మాట్లాడతారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉదయ నమస్కారాలు సార్. నా పేరు ఉండవల్లి హరిచంద్రశేఖర్ సార్. 2,30,00,000 పెట్టి నేను ఫ్యాక్టరీ స్టార్ట్ చేశాను సార్. నాకు APSFC వాళ్ళు ఒక 1 crore దాకా లోన్ ఇచ్చారు. ప్లస్ నా దగ్గర ఒక 25 మెంబర్స్ దాకా వర్క్ చేస్తుంటారు సార్ ఈ ఫ్యాక్టరీలో. దీన్ని రన్ చేస్తున్నాను సార్. వర్కింగ్ క్యాపిటల్ కింద APSFC వాళ్ళు ఆఫ్టర్ 3 yearsకి పేమెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు
1 yearలో ఇస్తారని చెప్పి ఏదో చేశారు సార్. కానీ ఫ్యాక్టరీ డెవలప్ అయ్యి ఇప్పుడు సబ్సిడీ అమౌంట్ 89 lakhs దాకా నాకు రావాలి సార్. అది ఈ విడతలో నాకు వచ్చింది సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఎవరూ చేయలేని పని మీరు చేశారు సార్. నేనున్నాను, నేను విన్నాను అనే నినాదాన్ని మీరు రుజువు చేశారు సార్. మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మాలాంటి ఇండస్ట్రీలు కొంచెం కొంచెం ఎదుగుతూ పోతాం సార్. మీరు ఎప్పుడు చల్లగా హ్యాపీగా ఉండాలి సార్. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ 4th month, 5th month, 6th month డిమాండ్ ఛార్జెస్ కూడా కట్టకర్లేదని చెప్పి మీరు జీవో కూడా పాస్ చేశారు సార్. అది చాలా ఆనందంగా ఉంది సార్. కొంత ఒక 5 lakhs, 6 lakhs అయితే అప్పు తెచ్చుకొని పెట్టచ్చు సార్. 1.5 lakh కరెంట్ బిల్ తేవాలంటే ఒరే 1.5 lakh వచ్చిందే అనుకోని లాక్డౌన్ సమయంలో చాలా ఇబ్బందులు పడతాం సార్ మేము. అట్లాంటిది మాకు ఆ డిమాండ్ ఛార్జెస్ కూడా తగ్గించమని చెప్పి మీరు చెప్పారు. ఈ COVID-19 ఆర్థిక మాన్యం చిత్తు అయిన సమయంలో ఏ స్టేట్ తీసుకొని నిర్ణయాన్ని మీరు తీసుకొని ది హీరో అనిపించుకున్నారు సార్. 100% కంగ్రాచులేషన్ సార్ మీకు. మాకు మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఎంత దూరం అయినా వెళ్తాం సార్ మేము. స్థాయి పెరిగి మా కింద ఉండేవాళ్ళు 10 మందికి మేము అన్నం పెట్టాలని, కొత్త పరిశ్రమలు తేవాలని మాకు ఒక ఆలోచన వస్తుంది సార్. ఏపీఐసి గుళ్ళాపల్లిలో నాకు సాయిగీతిక గ్రానైట్ అని ఇంకో ఫ్యాక్టరీ ఉంది సార్. 2014లో సబ్సిడీ శాంక్షన్ అయింది సార్. వస్తుంది అని 2019 వచ్చింది సార్. ఇప్పుడు వచ్చింది సార్. ఎవరు సార్? ఏ గవర్నమెంట్ కావాలి సార్ మాకు? మమ్మల్ని ఇండస్ట్రీలో మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసే గవర్నమెంట్ మాకు కావాలి సార్. మేము ఎప్పుడు మీతోటే ఉంటాం సార్. మాకు లాస్ట్ టైం మీరు పాదయాత్రలో చేమకుర్తి పాదయాత్ర వచ్చారు సార్. గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్లందరూ మీతో కలిసి మేము మాట్లాడాం సార్. మా బాధలన్నీ మీతో చెప్పుకున్నాం. కొంత రాయల్టీ తగ్గించాలని చెప్పి, కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి మీరు నేను విన్నాను, నేను చూశానన్నారు సార్. కంపల్సరీ మీరు అవి కూడా కొంచెం చేయాలి సార్. చిన్న సబ్మిషన్ సార్ చేద్దాం శేఖర్, అది కూడా చేద్దాం శేఖర్. ఇచ్చేసాను సార్, అడ్వాన్స్ క్వశ్చన్ ఇచ్చేసాను. తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వాళ్ళు ఒక సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి స్పేస్ అడిగారు సార్. ఐటీలో ఒక బిల్డింగ్ ఉంది సార్. అది ఆ స్పేస్ సరిపోదు. దాన్ని కాస్త ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి ఒక 50 lakhs వచ్చింది సార్. తమరు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే ప్రపోజల్ వస్తుంది సార్. దానివల్ల కూడా మనకు స్కిల్ డెవలప్మెంట్ అయ్యి ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది సార్. జస్ట్ 50 lakhs ఖర్చు పెడితే ఒక బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ పైన ఒక టెంపరీగా కొంత స్పేస్ నేను ఎన్హాన్స్ చేయాలి సార్. అది కొంత అడిగారు, అది మనం దృష్టిలో పెడతాము. తర్వాత రామాయపట్నం పోర్టు సార్ రామాయపట్నం ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ స్పెషల్ కలెక్టర్ని ఎల్ఏ యూనిట్ క్రియేట్ చేశాను సార్. ప్రాబ్లమ్స్ ఇనిషియేట్ చేశాను సార్. తొందరలో ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేస్తాం. ఒక మ్యాక్సిమం 2 monthsలో పూర్తి చేస్తాం. అట్నే ఈ గ్రనైట్ సెక్టర్కి సంబంధించి ఇంతకుముందు శేఖర్ మాట్లాడుతూ రాయల్టీ అండ్ కరెంట్ ఛార్జెస్ మీద ఒక లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయని చెప్పడం జరిగింది. దాని మీద కొంచెం నలుగురితో మాట్లాడండి భాస్కర్ మాట్లాడి వాట్ ఈస్ ద బెస్ట్ వే ఫార్వర్డ్ అనేది అక్కడ నుంచి ఒకసారి సెండ్ సమ్ రికమెండేషన్స్. విల్ టేక్ అ వ్యూ ఆన్ ఇట్. కొంచెం మీద ఇంకా మంచి చేయడానికి ఏం చేయగలుగుతా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి భాస్కర్ అంతేనా? ఇంకెవరైనా ఉండారా భాస్కర్? భాస్కర్ అన్న ఇంకేమైనా ఉండారన్నా? ఇంకా ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ ఉంది సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారం. నమస్తేమ్మా. అన్న, నా పేరు లక్ష్మి అన్న. ప్రకాశం జిల్లా చేమకుర్తిలో శ్రీ లక్ష్మీ సాయి గ్రానైట్స్ పరిశ్రమ స్థాపించాము. 1,35,00,000తో. అందులో 20 మందికి జీవనోపాధిని కూడా కల్పించామన్నా. మాకి విద్యుత్ సబ్సిడీలు, పావలా వడ్డీలు ఇలాగ 39 లక్షలు బకాయిలు రావాలన్నా. అందులో బకాయిలు రావాలి. బ్యాంకు వారికి ఎక్కువ మొత్తంలో వడ్డీలు కడుతున్నామన్నా. మీరు ఈ సహాయం చేసినందుకు మాతో పాటు మా కింద పనిచేసే 20 మంది కుటుంబాలు కూడా సంతోషపడుతున్నాయన్న. చాలా థ్యాంక్స్ అన్న. ఆల్ ది బెస్ట్ తల్లి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరు కలెక్టర్ భరత్. ఐ సీ యూ భరత్. ప్లీజ్ గో హెడ్. చూడండి సార్, చిత్తూరులో సార్
ఇప్పుడు ఈరోజు తమరు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత 944 యూనిట్లకు గాను 68 కోట్లు చిత్తూరు జిల్లాలో యూనిట్స్ అందరికి కూడా బెనిఫిట్ రావడం జరుగుతుంది సార్. చిత్తూరు జిల్లాలో సార్ దాదాపు 8,000 యూనిట్స్ ఉన్నాయి సార్, ఎంఎస్ఎంఈ యూనిట్స్. దీనిలో భాగంగా మనకు 1.5 lakh ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు సార్. తమరు చెప్పినట్లు గ్యాప్ అనాలిసిస్ కూడా చేసి సిన్స్ వీ హ్యావ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ లార్జ్ సెక్టర్లో కూడా చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 10,000 మంది దాకా ఇప్పుడే వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళడం జరిగింది సార్. మేము అలాగే మన జిల్లా కూడా 12,000 మంది వేరే రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది సార్. సో ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని ఒకసారి గ్యాప్ అనాలిసిస్ మీద కూడా తమరికి రిపోర్ట్ లాగా సబ్మిట్ చేస్తాం సార్. సార్ ఇప్పుడు మన దగ్గర మాట్లాడడానికి సార్ పి శ్రీలత గారు సార్, స్మాల్ ఎంటర్ప్రైజ్ సార్, ఫెమినీ ఎంటర్ప్రైజ్ అని ఎస్టాబ్లిష్ చేశారు సార్. మేడం మాట్లాడారు. నమస్తే సార్. సీఎం గారికి నమస్కారాలు సార్. నమస్తే అమ్మా. సార్ నా పేరు పొట్టిపాటి శ్రీలత సార్. నేను చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం నుంచి వచ్చినాను సార్. నేను వచ్చి బిఎస్సీ నర్సింగ్ చేసి పీజీ డిప్లొమా హెల్త్ ఎడ్యుకేషన్ చేసి దాని తర్వాత ఎంఏ సోషాలజీ చేస్తున్నాను సార్. నేను 30 yearsగా సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నాను సార్. ఇప్పుడు 2018లో ఈ ఎంఎస్ఎంఈ కింద 1 crore లోన్ తీసుకున్నాను సార్. నేను దాంట్లో 74 లక్షలు బ్యాంక్ నుంచి ఇచ్చినారు సార్. 26 లక్షలు నా ఓన్ కాంట్రిబ్యూషన్ పెట్టి నేను స్టార్ట్ చేశాను సార్ ఫెమినీ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని. దీంట్లో మేము ఆక్సో బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ని మేము తయారు చేస్తాం సార్. ఇవి మహిళలకు చాలా ఉపయోగకరమైనవి. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి నేను సోషల్ సర్వీస్ కూడా చేస్తాను కాబట్టి గ్రామాలలో పోయినప్పుడు చాలామంది మహిళలు మైల అనటము, ఇన్ఫెక్షన్స్ అనటము, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పేవారు సార్. అవన్నీ ఆలోచించినప్పుడు నేను ఏదైనా ఒక రకమైన వాళ్ళకి తగినట్లుగా ఏదైనా చేస్తే బాగుంటుందని ఒక డ్రీమ్గా పెట్టుకొని ఉన్నాను. అది ఇప్పుడు నాకు నెరవేరింది సార్ ఆ డ్రీమ్ అయితే. కాకపోతే ఏమంటే ఇప్పుడు 2018లో నేను లోన్ తీసుకున్నాను. నా ఎస్టాబ్లిష్మెంట్ అంతా వచ్చి డిసెంబర్ వరకు అయింది సార్. లోన్ అంతా నేను తీసుకోవడము, మెషినరీ, ట్రైనింగ్ ఇవన్నీ కూడా. జనవరి నుంచి నాకు ప్రతి నెల 1,60,000 లోన్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. నేను నా ఓన్ కాంట్రిబ్యూషన్ 24 లక్షలు వేసుకున్నప్పటికీ నాకు రా మెటీరియల్ కొనుక్కోవడానికి నాకు తక్కువ అమౌంట్ నా దగ్గర ఉండింది సార్. దాంతోపాటు ప్లస్ 1,60,000 కట్టేదానికి నేను చాలా కష్టపడినాను సార్. రా మెటీరియల్ కూడా లేనందువలన నా వ్యాపారం వచ్చి పెద్దగా పికప్ కాలేదు సార్. నా దగ్గర మనీ లేదు కాబట్టి. తర్వాత ఈ కష్టంలోనే నా దగ్గర 9 మంది విమెన్ పనిచేస్తారు సార్. దీంట్లో 9 మంది విమెన్ చుట్టుపక్కల గ్రామాల నుంచి, చుట్టుపక్కల ఇళ్లలో నుంచి వచ్చి వాళ్ళు పని చేసుకుంటారు సార్. ఈ జనవరి నుంచి లోన్ కట్టకపోతే మిమ్మల్ని ఎన్పీలో వేసేస్తాము, మీకు బ్యాంకుల నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి సహాయము దొరకదు మీకు అని బ్యాంక్ వాళ్ళు చెప్పడంతో నేను బయట నుంచి 2 రూపాయలకి 3 రూపాయలకి వడ్డీలకు తీసుకొచ్చి కూడా కట్టిన పరిస్థితులు ఉన్నాయి సార్ నాకు. దీనివల్ల నాకు కుటుంబంలో కూడా కొట్లాటలు సార్. మా హస్బెండ్కి నాకు కూడా చాలా కొట్లాటలు వచ్చేవి. నీ ప్రతి నెల నువ్వు ఇంత డబ్బులు కట్టాలా, ఎక్కడి నుంచి సంపాదిస్తావు, ఏ ధైర్యంతో చేస్తున్నావు నువ్వు అని కొట్లాటలు జరిగేది సార్. నాకు కొంచెం ఎమోషనల్ అవుతాను సార్. అటువంటి పరిస్థితిలో సార్ నాకు ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ రీస్టార్ట్ ప్యాకేజ్ అయితేనేమి, ఇన్సెంటివ్స్ అయితేనేమి నిజంగా నాకు నెత్తి మీద పాలు పోసినట్లు అంత సంతోషకరంగా ఉంది సార్. ఇప్పుడు దీని వలన నాకు 26,26,000 నాకు ఇన్సెంటివ్గా వస్తుంది సార్. 11 లక్షల ఇంట్రెస్ట్ వస్తుంది సార్ నాకు. దీంతో నేను 1,60,000 ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన అవసరం రాదు సార్. దీంతో తగ్గిపోతుంది సార్ నాకు. ఆ ఇన్స్టాల్మెంట్ అమౌంట్తో నేను బయట అప్పులు తీర్చుకోవచ్చు, రా మెటీరియల్ కూడా కొంచెం కొనుక్కొని నేను నా వ్యాపారాన్ని చేసుకోవచ్చు సార్. ఇంకా ఏమంటే సార్ నాకు 4 నెలల ముందే ఒక యూకే నుంచి ఒక ఆర్డర్ వచ్చింది సార్, 20 లక్షల పీసెస్ సప్లై చేయమని చెప్పి. కానీ నా దగ్గర డబ్బు లేకపోవడము, ఈ కోవిడ్లో అన్నీ మూసేయడము, వీటన్నిటి వలన నేను అది నాకు అంత ఆర్డర్ రావడం అనేది నా వ్యాపారంలో ఈ 2 yearsలో ఒక పెద్ద ఆర్డర్ సార్ నాకు. అది దాన్ని తీసుకోవడానికి నాకు ధైర్యం లేక నేను వదిలేస్తాము అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో సార్ మీరు ఇచ్చిన ఈ ప్యాకేజీ వలన నాకు చాలా ఉపయోగం జరుగుతుంది సార్. నాకు కొంచెం ధైర్యం కూడా వచ్చింది సార్. ఇప్పుడు మా హస్బెండ్ అయితే నువ్వు ఏ ధైర్యంతో చేస్తున్నావు, ఏ ధైర్యంతో తీసుకున్నావు అని ఆయనకి నేను ఇప్పుడు సమాధానం చెప్పేదానికి ఉంది సార్. మా ఇంట్లో ఒక అన్నగా, నాకు పెద్ద బిడ్డగా ఉన్న వ్యక్తి నాకు సపోర్ట్ ఉందని చెప్పే ధైర్యం నాకు ఇప్పుడు వచ్చింది సార్. ఇది చాలా సంతోషకరమైన విషయం సార్ నాకు. అదే కాకుండా సార్ ఇప్పుడు నా దగ్గర పనిచేసే 9 మంది కూడా సార్ మన నవరత్నాల నుంచి అయితేనేమి, ఇతర కార్యక్రమాల నుంచి అయితేనేమి చాలా సహాయం పొందుతా ఉన్నారు. ఇంతకు ముందు అయితే వాళ్ళు వచ్చి నా దగ్గరికి అమ్మా ఫీజు కట్టేదానికి లేదమ్మా, లేదా పుస్తకాలు తీసుకునేదానికి లేదమ్మా, నేను ఈరోజు రాలేనమ్మా, పోయి డబ్బులు తెచ్చుకోవాలా అనేవాళ్ళు సార్.
అప్పుడు ఏదో నా సహాయం ఏదో 2-4 నోటు పుస్తకాలు 2 పెన్నులు అట్లా ఇచ్చేదాన్ని. కానీ ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమంలో వాళ్ళకు చాలా పిల్లలకు సహాయం ఉంది కాబట్టి వాళ్ళు బయటికి పోయే పరిస్థితి లేకుండా నా దగ్గర సంతోషంగా పనిచేసేదానికి కూడా వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు సార్. ఇది ఒక సంతోషకరమైన విషయం సార్ నాకు. తర్వాత ఇప్పుడు మీరిచ్చే రీస్టార్ట్ ప్యాకేజ్లో నేను రా మెటీరియల్ కొనుక్కొని దానికి ఇంకో కొంచెం ఏదైనా వేసుకొని కూడా నేను చేసుకునేదానికి నాకు అవకాశం ఉంది సార్. ఇప్పుడు ఈ విధంగా ఈ ప్రోగ్రాం వలన నాలాంటి కొత్తగా స్టార్ట్ చేసే ఎంటర్ప్రెన్యూర్స్కే కాకుండా విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్, ముఖ్యంగా విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ ప్యాకేజ్ వచ్చి నిజంగా అమృతం ఇచ్చినట్లే సార్. నాకు తెలిసినంత వరకు సార్ అమృతం ఇచ్చినట్లే అవుతుంది. చాలా మంది ఉపయోగం పొందుతారు సార్ దీంట్లో. ఇప్పుడు నా దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా చాలా మందికి పెన్షన్స్ తీసుకుంటా ఉన్నారు, చాలా మంది రైతు భరోసాలు తీసుకుంటా ఉన్నారు, వాళ్ళు చాలా అమ్మఒడి తీసుకుంటా ఉన్నారు, చాలా ఉపయోగం పొందుతూ ఉన్నారు సార్. దీని వలన వాళ్ళంతా సంతోషంగా ఉన్నప్పుడే నా దగ్గర బాగా పనిచేయగలుగుతారు. నాకు కూడా ప్రొడక్టివిటీలో సహాయం ఉంటుంది సార్. ఇది చాలా గొప్ప సహాయం సార్ ఇది చేసేది మాకు. తర్వాత నేను సోషల్ సర్వీస్ చేసినప్పుడు గ్రామాలలో తిరుగుతాం సార్. మేము మారుమూల ప్రాంతాలకంతా కూడా తిరుగుతాం సార్ మేము సోషల్ సర్వీస్లో. పోయినప్పుడంతా అక్కడ చివరిలో ఉండే పేద వ్యక్తి కూడా నాకు ఇది వచ్చిందమ్మా, నాకు అది వచ్చిందమ్మా, మీ సహాయం ఇంకా నాకు తగ్గినా ప్రాబ్లం లేదమ్మా అనే ధైర్యంగా వాళ్ళు చెప్పడం నాకు, మేము సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి ఇది ఒక చాలా సంతోషకరమైన విషయమే. ఇంకా మాకు పని ఉండదు సార్, మీరే అన్ని చేసేస్తా అన్నారు. కానీ ఇది నిజంగా దేవుడిచ్చిన వరం సార్ ఇది పేద ప్రజలకు. అదే కాకుండా సార్ ఇప్పుడు ఈ కోవిడ్లో కూడా చాలా మా వాళ్ళకి కూడా చాలా ఉపయోగం జరిగింది సార్. ఈ కోవిడ్లో నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేయొచ్చు, పని జరపచ్చు అన్నారు. కానీ నా దగ్గర రా మెటీరియల్ లేకపోవడం వలన నేను మూసిపెట్టే ఉన్నాను. కాకపోతే దీంట్లో వచ్చి ప్రజలకు, నా స్టాఫ్కి చాలా ఉపయోగం జరిగింది సార్. మీరు ఇచ్చిన ఆర్థిక సహాయం అయితేనేమి, తర్వాత బియ్యం 4 కేసెస్లో ఇచ్చిన బియ్యము, దాలు, ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరంగా జరిగినాయి సార్. తర్వాత ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరంగా, నవరత్నాలలో అయితే చాలా ఉపయోగం ఉంది సార్. మీరు అనుకుంటున్నారు సార్ మీరు నవరత్నాలు చేస్తున్నారని, కానీ ఇంకో 10వ రత్నం కూడా మీరు చేస్తున్నారు సార్. ఇది ఏమంటే 10వ రత్నం మీరే సార్, మా చీఫ్ మినిస్టర్ గారు. మేలిమి శాతి రత్నం సార్. నిజంగానే సార్ ఇప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో కూడా మీ పేరు చెప్పుకుంటా ఉన్నారు, మాకు జగనన్న ఉన్నాడు, మాకు సహాయం దొరుకుతుంది, మాకు గవర్నమెంట్ ఇల్లు వస్తుంది, నాకు అమ్మ పెన్షన్ వస్తుందమ్మా నాకు అని ముసలోళ్ళు చెప్పడము. తర్వాత అమ్మ మాకు బియ్యం ఇన్ని ఎక్కువ వస్తాండాయమ్మా, ప్రతి నెల మా ఇంటికే వస్తాండాయి, ఇంతకుముందు అయితే సరిగా దొరికేటివి కాదు. అటువంటి పరిస్థితిలో మీరు ఆ ప్రజలకు సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఇది నా వరకు వస్తే కూడా ఈ లోన్ విషయంలో కూడా చూసుకుంటే సార్, నేను ఎంత క్షోభకు గురి అయినానంటే గత ప్రభుత్వంలో 2015-16 సంవత్సరంలో తీసుకున్న వాళ్ళతో నేను కలిసినప్పుడు సార్ నాకు ఇన్సెంటివ్ ఏమీ రాలేదు సార్, ఇస్తామన్నారు, నాకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదు, ఎట్లా సార్ మీరు చేస్తున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏమి అని అంటే, ఏమ్మా మేము ఎప్పుడో చేసినాం, మాకే దిక్కులేదు, మీకెవరుమా ఇప్పుడు ఇస్తారు అని చెప్తే నేను ఇంకా డిప్రెస్ అయిపోయినాను సార్. నిజంగా సార్ ఇది ప్రాక్టికల్గా జరిగిన విషయం. చాలా డిప్రెస్ అయిపోయి, అయ్యో నేనేమో తప్పు చేసేస్తున్నానా, ఏమి ఇంత తీసుకొని ఇంత డబ్బులు నేను కట్టాలంటే ఎట్లా అని ఫీల్ అయినప్పుడు మన చిత్తూరు డిఐసికి కూడా పోయి సార్ వాళ్ళతో కూడా మాట్లాడాను సార్. సార్ ఇట్లాంటి పరిస్థితి అంటారు, ఎట్లా సార్ నా పరిస్థితి ఏం సార్ అని అంటే, అది గత ప్రభుత్వం కదా, మీరు వదిలేయండి, ఇప్పుడు మీకు తప్పకుండా దొరుకుతుంది, మీరు డిప్రెస్ కావద్దు, మీరు బాధపడద్దు, మీకు దొరుకుతుంది అని ఎంకరేజ్ చేస్తున్నారు సార్. నిజంగా అదొక గొప్ప ఇది సార్. నాకైతే మాత్రము చాలా మీరు ప్రాక్టికల్గా ఆలోచించి, ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో కూడా ఎంత ప్రాక్టికల్గా మాట్లాడినారు మీరు. అట్టడుగు ఏదో పూత మాటలు కాకుండా ఆ లాస్ట్లో అట్టడుగులో ఏం ప్రాబ్లం ఉందని ప్రాక్టికల్గా మీరు ఆలోచించి దానికి తగినట్లు సొల్యూషన్ మీరు చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్ సార్. మద్యపాన నిషేధం అయితే నేను చాలా సార్లు అనుకునేదాన్ని సార్, నాకు చీఫ్ మినిస్టర్ గారితో ఏదో ఒక మాట్లాడే ఛాన్స్ దొరికితే నేను దీని గురించి సార్కు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలని. ఎందుకంటే మేము గ్రామాలలో చూస్తాము, ఈ మద్యపానం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతా ఉన్నాయని. నిజంగా మీ స్ట్రాటజీ వచ్చి సార్ నిజంగా చాలా గ్రేట్ సార్. ఈ స్ట్రాటజీ తీసుకోవాలంటే చాలా గట్స్, ధైర్యం ఉండాలి సార్. మీలాంటి డైనమిక్ సీఎం మాకు దొరకటం వీఆర్ వెరీ ఫార్చునేట్ అండ్ బ్లెస్డ్ సార్. రియల్లీ
థ్యాంక్ యూ తల్లి. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. ఆల్ ది బెస్ట్ సార్. ఇంకేమైనా ఉండాలి భరత్? ఇంకోనా సార్ మనకి ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచి Good afternoon, sir. Yes, yes. Sir, under the news guidelines and the instructions, sir. Sound benchma, koncham sound benchma, location. Yes, go ahead. Please go ahead. Sir, Nellore district is benefiting by around 40 crores in terms of the release of incentives, sir. Honorable Minister Industries has been providing all the necessary support and help in resolving the grievances of the industrialists in this district. We have a few industrialists here, sir, pertaining to the MSME sector. Vijay Bhaskar Reddy Garu, he has a welding unit, sir, in Venkatachalam Auto Nagar unit. He would like to express his views and opinions on the help that they are providing. నమస్కారం ముఖ్యమంత్రి గారు. నమస్తే భాస్కర్ అన్న. నమస్తే అన్న. నేను నెల్లూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. వెంకటాచలం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 2017లో 1 కోటి రూపాయలతో ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను. దాంట్లో ఒక 20 మంది వర్కర్స్ పనిచేస్తారు. దాంట్లో 10 మంది ఉమెన్ వర్కర్స్ పనిచేస్తారు, 10 మంది మేల్ వర్కర్స్ పనిచేస్తారు. ఈ కోవిడ్ పీరియడ్లో మేము మా యూనిట్కి నెలకు ఒక 2 లక్షల నుంచి 3 లక్షలు ఇంట్రెస్ట్ కానీ శాలరీస్ కానీ పే చేస్తూ లాస్ అవుతున్నాం సార్. సడన్గా మీరు ఈ కోవిడ్ పీరియడ్లో మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గురించి ఒక వ్యాపారస్తుగా తెలిసిన వ్యక్తిగా ఆలోచించి మాకు మంచి రీస్టార్ట్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. దీనివల్ల మాకు ఇంకొక పీవీసీ యూనిట్ కూడా ఉంది సార్, పీవీసీ పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. దానికి కూడా బెనిఫిట్ వస్తుంది. 2 యూనిట్లు కలిగి మాకు ఒక 33 lakhs దాకా బెనిఫిట్ వస్తుంది. అదొకటి సబ్సిడీలో సంబంధించింది. సెకండ్ వన్ పవర్ ఫిక్స్డ్ ఛార్జెస్ వేరియేట్ చేశారు సార్. దాంట్లో కూడా నెలకు ఒక 2 లక్షల దాకా మాకు బెనిఫిట్ వస్తుంది సార్. థర్డ్ వన్ వర్కింగ్ క్యాపిటల్ అసిస్టెన్స్ ఇస్తున్నారు సార్, ఒక 200 crores తోటి. ఇదైతే మేము ఎన్నో సర్వీస్లో నేను దీన్ని హైలైట్ చేసేవాడిని సార్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదర్ హౌసింగ్ సెక్టర్ కానీ కార్పొరేట్ సెక్టర్ కానీ చాలా తక్కువ వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంఎస్ఎంఈకి ఎప్పుడు కూడా 10 to 12% మేము పే చేయాల్సి వచ్చింది సార్. మా చిన్న యూనిట్లకి వర్కింగ్ క్యాపిటల్ లేనిదే స్మాల్ ఇండస్ట్రీస్ నడపలేము సార్ మేము. ఫ్యాక్ట్ ఎవ్రీబడి నోస్ ఇట్. అదొకటి సార్ పాయింట్. ఫోర్త్ వన్ 25% మార్కెటింగ్ అసిస్టెన్స్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్స్, అదొక జియో పాస్ చేశారు సార్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఉంది. ఇది మీరు దీన్ని ఆలోచించి ఈ కోవిడ్ కష్టకాలంలో దీన్ని కూడా మాకు ఎక్స్టెండ్ చేస్తున్నారు సార్. దీనిలో కూడా మేము పెద్ద కంపెనీస్ తోటి పోటీపడి ఈ ప్రోడక్ట్స్ని సేల్ చేసేదానికి అవకాశం కల్పించారు సార్. ఈయనన్ని బెనిఫిట్స్ మాకు మీరు దేశంలో ఏ చీఫ్నెస్ చేయని పని మీరు తీసుకొని చేశారు సార్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ సార్ దీని గురించి. ఇంకపోతే నవరత్నాల గురించి ఒక మాట చెప్పాలనుకున్నాను సార్. నా యూనిట్లో టోటల్ ఒక 5 యూనిట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 150 members వర్క్ చేస్తారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బెనిఫిట్ ఉంది సార్. దాంట్లో పర్టికులర్గా ఫీజు రింబర్స్మెంట్ అనేది నా యూనిట్లో ఒక 13 మంది వర్కర్స్ ఉన్నారు సార్. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు సార్. ప్రతి ఒక్కరు ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ తయారవుతున్నారు సార్. దీని గురించి ఆలోచిస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది సార్. వాళ్ళు చెప్పే పని మీ గురించి ఈ విధంగా సహాయం చేసినందుకు మాకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాం సార్. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతే 20 సంవత్సరాలు కాదు సార్, 30 సంవత్సరాలు మీరే చీఫ్ మినిస్టర్గా సీట్లో ఉంటారు సార్ తప్పకుండా. ఇంకా కూడా మా ఎస్ఎంఈ సెక్టర్స్కి కొత్త పాలసీ వచ్చే దాంట్లో అన్నీ మీరు సర్వే చేయించి ఏదైతే బెనిఫిట్ అవుతాయో ఎస్ఎంఈ సెక్టర్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది సార్. పర్ క్యాపిటా 1 crore ఇన్వెస్ట్ చేస్తే కనీసం ఒక 20 to 30 members ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది సార్. అదే పెద్ద కంపెనీస్లో కానీ 500 crores చేసినా కానీ 500 jobs ఎంత వస్తాయి సార్. ఒక 500 crores ఎస్ఎంఈ సెక్టర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5,000 jobs వస్తాయి సార్. అది ఆలోచించింది సార్ మీరు. అన్ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా పోతుంది సార్. తప్పకుండా చేస్తారని ఆశిస్తూ ఈ బెనిఫిట్స్ అన్ని యూజ్ చేసుకొని మా ఎస్ఎంఈని రీస్టార్ట్ చేసి ఒక 6 monthsలో మళ్ళీ ట్రాక్లో పెట్టి స్టేట్ ఎకనామీని మంచి పొజిషన్ తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నిస్తాం సార్. 100% కష్టపడి పనిచేసేసి ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే సార్. ఉంటాను. థ్యాంక్ యూ భాస్కర్. ఆల్ ది బెస్ట్. నమస్తే సార్. ఇట్స్ కంప్లీట్ సార్. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రోగ్రామ్ సార్ మనం స్టార్టింగ్ ఆఫ్ ద పోర్టల్ సార్. బట్ బిఫోర్ దట్ ఐ విల్ బటన్ నొక్కితే
లాస్ట్ కంప్యూటర్ తీసుకున్నాను అండ్ అందరికీ కూడా అందరి అకౌంట్లలోకి ఈ డబ్బులు పోయి ఎవ్రీబడి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి దయతో ఇంకా గొప్పగా కూడా చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మరొకసారి కూడా కోరుకుంటూ మే జస్ట్ ప్రెసింగ్ ద బటన్. ఒక ఆర్డర్ జనరేట్ చేయండి సార్, ప్రొసీడింగ్ ఏదైనా పైదా అదే ఇలాగా ఒక ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది సార్ ఆ యూనిట్స్కి. యూనిట్ ఏంటి వాళ్ళకి ఒక పరిశ్రమ ఆధారాన్ని కూడా క్రియేట్ చేస్తున్నాం సార్, సో దట్ వీ కెన్ ఐడెంటిఫై ద యూనిట్ వెరీ స్పెసిఫిక్లీ అనమాట. ఇది అన్ని యూనిట్స్కి క్రియేట్ చేసేస్తాం. ఇప్పుడు ఒక మంచి డేటాబేస్ కూడా ఉంటుంది మనకి ఇండస్ట్రీస్కి, అండ్ వాళ్ళకి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ కూడా ఇవ్వగలుగుతాం సార్. ఇన్సెంటివ్స్